కిన్నెర రాణి అనే చందమామ కథ చెప్పుకుందాం. పూర్వం కాశ్మీర దేశంలో ఒక పేదవాడు ఉండేవాడు. వాడు రోజు అరణ్యంలోకి వెళ్ళి అందమైన పిట్టలను పట్టి వాటిని తెచ్చి అమ్ముకుని తన కుమారుడైన సుధాముణ్ణి పోషిస్తూ ఉండేవాడు. కొంతకాలానికి తండ్రి చనిపోగా సుధాముడు ఒంటరిగాడైపోయాడు. అంత చిన్న వయసులో తనను తానే పోషించుకోవలసిన వాడైనాడు. తండ్రి పోయిన మర్నాడే సుధాముడు పిట్టల బోను తీసుకుని అరణ్యానికి పోయి బోనును చెట్టు కొమ్మలలో పెట్టి వేచి కూర్చున్నాడు. కొంతసేపటికి అందులో ఏదో పక్షి పడింది. సుధాముడు చెట్టెక్కి చూసేసరికి బోనులో పడినది కాకి అని తెలుసుకున్నాడు. ఆ కాకిని ఎవరు కొంటారు? ఈ పనికి మాలిన పక్షిని ఏం చెయ్యాలా అని సుధాముడు ఆలోచిస్తుండగా బోనులో పడిన కాకి మానవ కంఠంతో, అయ్యా, నన్ను వదిలిపెట్టినట్టయితే నీకు చాలా ఉపకారం చేస్తాను. రేపటి రోజున నీ బోనులో అతి సుందరమైన పక్షి పడేటట్టు చేస్తాను. దానిని మహారాజు వద్దకు పట్టుకు వెళ్తే నీకు అంతులేని ధనం లభ్యమవుతుంది అన్నది. కాకి మాటలు నమ్మి సుధాముడు దానిని బోను విడిపించాడు. ఆ కాకి చెప్పినట్టే మర్నాడు సుధాముడి బోనులో ఒక మనోహరమైన పక్షి పడింది. అంత అందమైన పక్షిని అతడు ఎన్నడూ చూడలేదు. వాడు దానిని తీసుకుపోయి మహారాజుకి ఇచ్చేసరికి మహారాజు చాలా సంతోషించి సుధాముడికి అంతులేని బంగారం ఇచ్చాడు. అంత బంగారం ఏం చేసుకోవాలో వాడికి తెలియలేదు. అంత ధనం వచ్చినా సుధాముడి కష్టాలు మాత్రం తీరలేదు. ఎందుకంటే కాశ్మీర మహారాజు దగ్గర విదూషకుడొకడు ఉండేవాడు. ఒక్క పక్షి కోసం మహారాజు సుధాముడికి అంత ధనం ఇవ్వడం చూసి విదూషకుడికి కడుపు మండింది. అందుచేత వాడు మహారాజుతో, ప్రభు, ఇంత అందమైన పక్షిని లోహ పంజరంలో ఉంచడం భావ్యం కాదు. దీనికోసం ఏనుగు దంతాలతో చక్కని ఇల్లు నిర్మించండి అన్నాడు. ఇల్లు నిర్మించేటంత దంతం ఎక్కడ దొరుకుతుంది అన్నాడు మహారాజు. ఇంత గొప్ప పక్షిని తెచ్చినవాడు దాని ఇంటికి కావలసిన దంతం తేలేడా? తెమ్మని ఆజ్ఞాపించండి అన్నాడు విదూషకుడు. మహారాజు సుధాముని పిలిపించి, నీవు తెచ్చిన పక్షికి ఒక దంతహార్యం కట్టదలిచాం. దానికవసరమైన దంతాలు పట్టుకురా. 40 రోజులు వ్యవధిస్తున్నాను, లేకపోతే నీ తల తీసేస్తాను అని కఠినంగా ఆజ్ఞాపించాడు. సుధాముడు విచారంగా ఇంటికి వెళ్ళాడు. అంత దంతం తెచ్చుకోవడం మహారాజుకు సాధ్యం కాకనే తనకి పని పెట్టాడని, తనకు చావు తప్పదని అతడికి తెలిసింది. ఇంతలో కాకి వచ్చి, ఏం యజమాని, ఎందుకంత విచారంగా ఉన్నావు అని అడిగింది. తన కష్టాన్ని సుధాముడు కాకితో చెప్పాడు. దీనికి ఇంత విచారపడాలా? రాజుగారిని 40 పీపాల సారాయి ఇమ్మని అడుగు. ఇక్కడికి 100 యోజనాల దూరంలో ఒక కొలనున్నది. ఆ కొలను వద్దకు రోజు ఏనుగులు గుంపులుగా వచ్చి నీరు తాగుతాయి. ఆ కొలనులో సారా కలిపామంటే నీ పని పూర్తి అవుతుంది అన్నది కాకి. సుధాముడు వెంటనే మహారాజు వద్దకు వెళ్ళి, ప్రభు, నా వెంట బల్ల మీద 40 పీపాల సారా పంపితే తమరు కోరిన దంతం యావత్తు గడువులోగా పట్టుకొస్తాను అన్నాడు. మహారాజు సరేనని బల్ల మీద 40 పీపాల నిండుగా సారా పంపించాడు. వెంటనే కాకి చెప్పిన ప్రకారం సుధాముడు 100 యోజనాలు ప్రయాణం చేసి ఏనుగుల కొలను వద్దకు చేరుకున్నాడు. కొలనులో సారా పోయించాడు. ఆ రాత్రే కొలను వద్దకు పెద్ద ఏనుగుల దండు వచ్చింది. ఏనుగులన్నీ నీళ్లల్లో కలిపి ఉన్న సారా తాగేసి మత్తుతో పడిపోయాయి. సుధాముడు రంపం తీసుకుని మగ ఏనుగుల దంతాలన్నీ కోసుకుని బల్ల మీదికెక్కించి తిరుగు ప్రయాణం కట్టాడు. దంతం చూసి మహారాజు సంతోషించాడు. సుధాముడికి మరికొంత బహుమానం ఇచ్చి పంపాడు. త్వరలోనే ఆ అందమైన పక్షికి దంతపు ఇల్లు తయారైంది. విదూషకుడు మరింత మండిపడ్డాడు. వాడు మహారాజు వద్దకు పోయి, మహాప్రభు, మన పక్షి దంతహార్యంలో ఉన్నా దాని మనసుకు ఆనందం లేదు. అందుకే అది గొంతెత్తి పాడకుండా ఉంది అన్నాడు. దానికి మనం ఏం చెయ్యాలి అని అడిగాడు మహారాజు. దాని పూర్వపు యజమానిని తెస్తే గాని అది సంతోషంగా పాడదు. ఆ యజమానిని రప్పించండి అన్నాడు విదూషకుడు. దాని యజమాని ఎవరో మనకెట్లా తెలుస్తుంది?
మనం ఎట్లా తీసుకురాగలం అన్నాడు మహారాజు. అంత దంతం తీసుకురాగలిగినవాడు ఆ పక్షి యజమానిని తీసుకురాలేడా ఏమిటి అన్నాడు విదూషకుడు. మహారాజు సుధాముణ్ణి తన వద్దకు మళ్ళీ పిలిపించాడు. ఈ పక్షి యజమానిని వెతికి 40 రోజులలోగా తీసుకురా, లేకపోతే నీ తల తెగిపడుతుంది అన్నాడు మహారాజు. సుధాముడు తన కష్టాలింకా పూర్తి కానందుకు విచారిస్తూ ఇంటికి వెళ్ళాడు. సుధాముడి వద్దకు కాకి మళ్ళీ వచ్చింది. ఏం యజమాని, ఎందుకంత విచారంగా ఉన్నావు అన్నది కాకి. తనకు వచ్చిన కష్టాన్ని కాకితో చెప్పుకున్నాడు సుధాముడు. దీనికింత విచారపడాలా? రాజుగారిని అడిగి ఒక పడవ పుచ్చుకో, అందులో రాజభోగాలకు అనువైన సంబరాలన్నీ అమర్చుకో. ఆ పడవ ఎక్కి నది వెంబడి తూర్పుగా 100 యోజనాలు వెళ్ళామంటే అక్కడ కిన్నెరలుండే ఒక స్థలం వస్తుంది. వాళ్ళు పడవ చూడవస్తారు. కాని కిన్నెరల రాణిని తప్ప మరెవరిని పడవ ఎక్కనివ్వకు. ఆమెను వెంటబెట్టుకుని వచ్చేయి. ఆమె ఆ పక్షికి యజమాని అని చెప్పింది కాకి. కాకి చెప్పినట్టే సుధాముడు మహారాజునడిగి ఒక పడవ తీసుకున్నాడు. అందులోనే స్నానాలకు, పడకకు, విహారానికి, సమస్త వినోదాలకు ఏర్పాట్లు చేయించాడు. నదిలో తూర్పుగా ప్రయాణమై వెళ్ళాడు. కొంతకాలం ప్రయాణం చెయ్యగా కొండల మధ్య కిన్నెరలుండే ప్రదేశం వచ్చింది. ఎన్నడూ పడవ అంటే ఎరుగని కిన్నెరలు పడవ చుట్టూ మోగారు. కాని సుధాముడు వారిని లోనికి రానివ్వలేదు. ముందు మీ రాణికి పడవ చూపిస్తాను, ఆ తరువాత మిగిలిన వారు చూద్దురుగాని అని వాళ్లతో చెప్పాడు సుధాముడు. కిన్నెరల రాణి ఈ మాట విని పరమానంద భరితురాలై పడవ ఎక్కింది. ఆ పడవలో ఒక్కొక్క గది, ప్రతి గదిలోనూ చేసిన అలంకారాలు, దీపాలు, తివాసీలు, మెత్తలు చూస్తుంటే ఆమెకు కాలం ఎట్లా గడుస్తున్నది కూడా తెలియలేదు. ఈలోగా పడవ తెరచాపలెత్తి దానిని తిరుగుముఖం పట్టించారు. కిన్నెరల రాణి పడవ చూడడం పూర్తి అయ్యేసరికి పడవ అప్పుడే 4-5 యోజనాలు దాటి వచ్చేసింది. సుధాముడు కిన్నెరల రాణితో మహారాజుగారి ప్రాంగణంలో అడుగు పెట్టాడో లేదో అప్పుడే దంతహార్యంలో ఉన్న పక్షి గొంతెత్తి అతి శ్రావ్యంగా పాడసాగింది. మహారాజు పరవశుడయ్యాడు. కిన్నెరల రాణిని చూశాక మహారాజు పారవశ్యం మరింత అధికమైంది. ఆయన ఆమెను పెళ్లాడ నిశ్చయించాడు. ఆమె సమ్మతించింది. పెళ్లి ప్రయత్నాలన్నీ ఆర్భాటంగా జరిగాయి. పెళ్లికి గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చారు. సుధాముడికి కూడా ఆహ్వానం వెళ్ళింది. అసలు అతనే పెళ్లి పెద్ద. ఈ సమయంలో పెళ్లి చూడ్డానికి సుధాముడి భుజం మీద ఎక్కి అతని స్నేహితురాలైన కాకి కూడా వచ్చింది. ఆ కాకిని చూడగానే కిన్నెరల రాణి మండిపడి, ఓసి పిశాచి, ఇక్కడికి వచ్చావుటే అన్నది. ఈ కాకి నాకు ఆప్త స్నేహితురాలు. ఈమె వల్ల ఏదన్నా అపచారం జరిగి ఉంటే క్షమించండి అని కిన్నెర రాణిని వేడుకుంటూ సుధాముడు ఆ కాకి వల్ల తనకు జరిగిన సహాయం వివరించాడు. ఆ కథ విన్నాక కిన్నెర రాణి శాంతపడింది. ఇది నా చెలికత్తే, చాలా పొగరుబోతుది. అందుకని కాకిగా మార్చేశాను. శిక్షించినా దానికి నా మీద ఇంకా అభిమానం ఉన్నట్టే ఉంది. సరే, దీనికి శాప విమోచనం చేస్తాను అన్నది కిన్నెర రాణి. మరుక్షణం సుధాముడి భుజం మీది కాకి రెక్కలు విదిలించి కిన్నెర రూపంలో అతని పక్కనే నిలబడింది. ఇదంతా చూసిన కాశ్మీర రాజు చాలా సంతోషించి తన పెళ్లి ముహూర్తానికి సుధాముడికి శాప విముక్తి పొందిన కిన్నెరకు వివాహం చేయించాడు. దుష్టబుద్ధి అయిన విదూషకుణ్ణి కొరత వేయించాడు. సుధాముడు రాజుగారి కొలువులోనే ఉండి తన కిన్నెర భార్యతో సుఖంగా కాలం గడిపాడు. కథ సమాప్తం. శుభం.